కొన్ని సీన్లో అక్కడ అంటే ఆ సీన్ గురించి మాట్లాడుకోవాలా, వాళ్ళు చేసిన యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలా అర్థం కాదు. అంటే ఇంక వీళ్ళే ఇది నిజంగా జరిగిన కథే అన్నట్టుగా కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రాణం పోసారు జయప్రద గారు కానివ్వచ్చు, కమల్ హాసన్ గారు. అంటే కమల్ హాసన్ గారితో ఈ సన్నివేశాలని బ్యాలెన్స్ చేయడం కోసం చాలా కష్టపడ్డారని చెప్పింది ఆవిడ. చాలా కష్టపడ్డాను, చాలా రోజులు ప్రాక్టీస్ చేసింది. అలా ప్రాక్టీస్ చేయబట్టి కమల్ హాసన్తో డ్యాన్స్లో అలా బ్యాలెన్స్ చేయగలిగింది అన్నమాట. అంటే కమల్ హాసన్ గారి నటన గురించి కానీ, కమల్ హాసన్ గారి డాన్స్ గురించి మాట్లాడే ఇది మాకైతే లేదు రైట్. ఎందుకంటే అప్పటికే ఆయన ఏంటో ప్రూవ్ అయిపోయింది. సో ఆయనతో పాటుగా జయప్రద గారు పోటీ పడి నటించారంటే అప్పట్లో ఎంత కృషి చేసి, ఎంత హోంవర్క్ చేసే ఉండేవారు. చాలా కృషి చేశారు, కృషి చేస్తారు అందరూ. కానీ అది కనిపించింది, సినిమాలో కనిపించింది. అది పెద్ద విశేషం అన్నమాట. కమల్ హాసన్తో అలా ఈక్వల్ చేయడమే పెద్ద తన అదృష్టంగా ఫీల్ అవుతుంది అన్నమాట ఆవిడ. అండ్ బాలచంద్ర గారికి ఒక్క పట్టాన ఒక హీరోయిన్ వెంటనే సెలెక్ట్ చేసేవారు కాదు, చాలా టెస్టులు పెట్టేవారు. అంటే వాళ్ళ నడక, వాళ్ళ హావభావాలు, మాట్లాడే తత్వం అన్నీ పరిశీలించేవారు అని విన్నాం మేము. సో జయప్రద గారిని అంతులేని కథ సినిమాకి తీసుకోవడానికి ఏమైనా పరీక్షలు పెట్టడం కానీ ఎట్లా జరిగింది అప్పుడు? అట్లా ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? బాలచంద్ర గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆయన దగ్గర ఎవరు యాక్ట్ చేయకూడదు. యాక్ట్ చేస్తే వాళ్ళు డిస్కార్డ్ చేసి పారేస్తారు. చెప్పినట్టు చేసినట్టయితే వాళ్ళని అండర్టేక్ చేస్తారన్నమాట. ప్రధానంగా ఆయనకు కావాల్సింది ఏంటంటే యాక్ట్ చేసేవాళ్ళు కాదు కావాల్సింది, బిహేవ్ చేసేవాళ్ళు కావాలి. ఆయన చెప్పినట్టు బిహేవ్ చేసేవాళ్ళు కావాలన్నమాట. అలాగా బాగా సూట్ అయింది. తర్వాత గణేష్ పాత్ర గారు ఉన్నారు కదా, ఆయన మంచి డైలాగ్ రైటరు, మంచి స్టేజీ డైరెక్టరు. ఆయన దగ్గర ఉన్నాడు. ఆ జయప్రద డైలాగ్ చెప్పించేసరికి చాలా అద్భుతంగా చెప్పింది డైలాగులు. అందుకని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సెట్లోకి వచ్చిన తర్వాత అంటే అవన్నీ న్యాచురల్ సన్నివేశాలు కదా. ఇందులో జయప్రద అదృష్టం ఏంటంటే తన చెల్లితో ఎలా మాట్లాడుతుంది, రెండో చెల్లితో ఎలా మాట్లాడుతుంది, అమ్మతో ఎలా మాట్లాడుతుంది, ఇవే కదా చేసింది అక్కడ. అంటే ఇక్కడ తన కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది చాలా యాక్ట్ చేయవలసిన అవసరం లేదు, బిహేవ్ చేస్తే చాలు. అంటే ఇప్పుడు అంతులేని కథ సినిమా మనం చూసినట్లయితే క్వైట్ ఆపోజిట్ అయి ఉండొచ్చు జయప్రద గారి పర్సనల్ లైఫ్ కి. దట్టు చాలా చిన్న వయసులోనే అతిపెద్ద భారం కలిగిన క్యారెక్టర్ చేశారు ఆమె. సో మరి చాలా ఒదిగిపోయారు తను. దానికి పడ్డ కృషి గురించి ఏం చెప్తారు? దానికి కృషి ఇంకేం లేదమ్మా. బాలచంద్ర గారి పిక్చర్ అంటే మొత్తం విశ్వనాథ్ గారి పిక్చర్ ఎలాగో బాలచంద్ర గారి పిక్చర్ కూడా ఆయన షార్ట్స్ తీసుకునే విధానం వేరుగా ఉంటుందన్నమాట. ఒకసారి చూడమ్మా అంటారు, ఇలా చూసినట్టయితే అదొక షార్ట్, ఇలా ఉన్నట్టయితే అలా ఫ్రోజన్ ఎఫెక్ట్ ఇస్తారు. అంటే కెమెరాతో యాక్ట్ చేయిస్తారు, మనిషితో యాక్ట్ చేయిస్తారు. మీ తాలూకు మీ మీద రియాక్షన్ ఇవ్వాలంటే వేరే వాళ్ళ ఫేస్ మీద వేరే వాళ్ళ డైలాగ్తో మీ రియాక్షన్ తీస్తాడు. మీరు మాట్లాడకుండా వేరే వాళ్ళు చెడామడా తిట్టేస్తున్నట్టయితే దానికి ఆ వాయిస్ ఓవర్ చేసి మీ తాలూకు రియాక్షన్స్ అని షూట్ చేస్తారన్నమాట. అంటే మంచి రైటరు, మంచి టెక్నీషియన్ కనుక సన్నివేశాన్ని అంత బాగా పండించగలుగుతాడు బాలచంద్ర గారు అన్నమాట. అది మంచి ప్లస్ పాయింట్ అయింది, అదృష్టం అయింది జయప్రద గారికి. సీతా కళ్యాణం సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. సీతా కళ్యాణం సినిమాలో సీతగా ఒదిగిపోయారు జయప్రద గారు. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే జయప్రద గారిలో ఒక సీత క్యారెక్టర్ను ఎలా చూశారు, ఎవరు చూడగలిగారు? బాపు గారే చూశారమ్మా. జయప్రద గారిలో ఒక జానకి ఎలా ఉంటుంది, 16 ఏళ్ల వయసులో ఉన్న జానకి ఎలా ఉంటుందో చూసి ఆయన ఏరుకోరి తీసుకున్నాడు. కాబట్టే జయప్రద తాలూకు లైఫ్ని ప్రపంచవ్యాప్తంగా చూడగలిగింది ఒక్క సీతా కళ్యాణం సినిమాతో. అంటే అన్నీ ఊరకనే పేరు రావు. వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అలాంటిదన్నమాట. ఏమిటంటే ఆ సీత తలంబ్రాలు పోస్తున్నప్పుడు సీత లేత చెక్కిళ్ళ మీద జాలువారిన కెంపులు నీలాలు అయిపోతాయి. ఎంత రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ తెలిసినా. అంటే సీత లేత చెక్కిళ్ళ మీద జారుతున్న కెంపులు నీలాలంటే ఆ బుగ్గల్లో తొనికెసలాడే సిగ్గులో రాముడు కనిపిస్తున్నాడు. ఆ రాముడు స్పర్శకవి నీలాలు అయిపోతున్నాయి. అంత మైన్యూట్గా అబ్జర్వ్ చేసి బాపు గారు సినిమా తీయడం జరిగింది. కాబట్టి ఆ సినిమా క్లాసిక్గా మిగిలిపోయింది. మన సీతా కళ్యాణం సినిమా అందులో అంత బాగా చేసింది. అందులో ఎవరు చేసిందే ఉండదు, అంతా బాపు గారే చేయించుకుంటారు. అది అందులో బాపు గారు చెప్పిన విషయం ఏమిటంటే జయప్రద తప్ప ఇంకెవరైనా ఈ సినిమాలో సీతగా నటించున్నట్టయితే సీతా కళ్యాణం బతికేది కాదు.
అని ఆయన ఒక మంచి కితాబు ఇచ్చాడనమాట. జయప్రద కాబట్టి సీతా కళ్యాణం బ్రతికింది, అంత అందగత్తి యాక్ట్ చేసింది కాబట్టి. అదే ఇంకొకరు చేసినట్టయితే సీతా కళ్యాణం బ్రతికేది కాదు అని ముల్లపూడి రమణ గారు అన్నారు, బాపు గారు అన్నారు. అది సీతా కళ్యాణం గురించి బ్యాక్గ్రౌండ్. బాపు రమణ గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, కె బాలచంద్ర గారు కావచ్చు, అంటే వైవిధ్యభరితమైన సినిమాలు తీయడంలో వీళ్ళు దిట్ట అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళ దగ్గర నటించి మెప్పించడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. బట్ జయప్రద గారు అందరినీ మెప్పించగలిగారు. సో వాళ్ళందరితోనూ జయప్రద గారు ఎట్లా ఉండేవారు? ఈజ్ ఎ వెరీ సిన్సియర్ స్టూడెంట్ అన్నమాట. ఆ డైరెక్టర్ చెప్పిన దాన్ని మాత్రమే తూచా తప్పకుండా ఫాలో అయ్యేది అన్నమాట. వెనక రాజబాబు ఎవరో వచ్చేవాళ్ళు, ఖాళీ సమయాల్లో వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసేది అన్నమాట. 24 గంటలు పని 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 మీదే తలపు తప్ప వేరే కాదు. ఆ గెటప్ ఏం కావాలి, చీరలు ఏంటి, హెయిర్ స్టైల్ కరెక్ట్గా ఉందా లేదా అని 24 గంటలు పని మీదే ఉండేది దృష్టి. సో అందుకే వీళ్ళందరితో తను వర్క్ చేయగలిగారు విశ్వనాథ్ గారు. అయితే మొదట్లో దిగ్గజాల డైరెక్టర్ గారు ఎవరు బాలచంద్ర గారు, ఒక బాపు రమణ గారు, తర్వాత ఏమో ఇక్కడ చూస్తే విశ్వనాథ్ గారు. ఇట్లాంటి డైరెక్టర్స్ ఎలా దొరుకుతారు వాళ్ళకి? ఆ ముగ్గురు దర్శకులు చాలా దిగ్గజాలని డైరెక్టర్లు అన్నమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ స్కూల్ ఎంత గొప్ప స్కూల్ అంటే, ఒకసారి ఒక పాత్రలో నటించినట్టు నటించడం కాదు, అది జీవించడం అవుతుంది. అంటే శాశ్వత కాలం ప్రేక్షకులు గుర్తుండిపోతుంది అన్నమాట. అట్లాంటి పాత్రలో నటించింది జయప్రద. అంటే జయప్రద గారి సినిమాలు అని అనుకుంటే మేఘ సందేశం సినిమా అంటే ఒక డీ గ్లామర్గా ఆ పాత్రలో జయసుధ గారు ఎంతగా చేసి మెప్పించారో, ఒక మంచి గ్లామర్ హీరోయిన్గా మంచి గ్లామర్ పాత్రలో జయప్రద గారు అంతే అంటే బాధపడుతూనే ఆ బాధను కనిపించకుండా శుతిమెత్తనైన క్యారెక్టర్ అది. సో దానికోసం ఏం చెప్తారు? మేఘ సందేశం సినిమా నేను చేశానమ్మా. నేను అంటే మేఘ సందేశం పద్మనాథ్ గారి మూల కథని సీరియల్గా నేను రాశాను 34 వారాలు. అలాగే మేఘ సందేశంతో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. దాంట్లో జయప్రద గారి పాత్ర చాలా గొప్ప పాత్ర. అంటే ఒక సంస్కర్తని భావుకుడిగా మార్చి ఒక కవితా వేషం తనలో కలిగేలా చేసినటువంటి ఒక కళామూర్తి పాత్ర. చాలా గొప్ప డైమెన్షన్ ఉన్న పాత్ర అన్నమాట. చాలా బాగా చేసింది. తర్వాత ఏంటంటే అక్కడ సంగీతం నృత్యం మేలు కలయికలో రూపుదిద్ద అంటే దిద్దబడినటువంటి పాత్ర అన్నమాట. ఇటు సంగీతం ఉంటుంది, అటు నృత్యం ఉంటుంది అన్నమాట. ఈ రెండింటిని కలగలిపిన పాత్రలో జయప్రద కనిపిస్తుంది. చాలా మాట ప్రతిరోజు ఆవిడకి పరీక్షే. పశుమర్తి కృష్ణమూర్తి గారు వచ్చి డ్యాన్స్ చెప్పేవారు. ఆయన ఎలా చెప్పేవారు అంటే, డ్యాన్సు అక్కడ పోలవరంలో టెంట్ వేసుకున్నాం అన్నమాట. జయప్రద హౌస్ సెట్ వేసాము, కర్ణం గారి ఇల్లు అక్కడ ఉండేది. పశుమూర్తి కృష్ణమూర్తి ఆయనకి అసిస్టెంట్ మన శివశంకర్, ఇప్పుడు లేడు శివశంకర్ డ్యాన్స్ మాస్టర్, ఆయన అసిస్టెంట్, వాడు అసిస్టెంట్ అప్పుడు. అయితే పశుమూర్తి గారు ఆ ఫ్లోర్ మూమెంట్స్ కొంచెం చేసేవారు అన్నమాట. నిన్నటి దాకా శిలనైనాలో ఫ్లోర్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ మూమెంట్ చేస్తున్నట్టయితే జయప్రద భయపడి మూమెంట్ చేసేది. తర్వాత నేను అనుకున్నాను అది ఎర్రటి పట్టుచీర కదా, ఆ పట్టుచీర అనుకున్నాను నేను తడిచిపోయినట్టయితే. కాదు, అంతా బ్లడ్ వస్తున్నప్పుడు కనీసం అమ్మ బాబు అన్నారు కదా, లేకపోతే కాసేపు గ్యాప్ తీసుకోవాలి కదా, దానికి ఏదైనా మందు పెట్టుకోవాలి కదా. అదేం లేదన్నమాట. ఫ్లోర్ మూమెంట్లో అది చాలా గొప్ప విశేషం. అలా చేసేవాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. చిన్న దెబ్బ తగిలితే పెద్ద గోల పెడతారు హీరోయిన్లు. అలాంటిది మొత్తం 8 సార్లు 16 సార్లు ఆ ఫ్లోర్ మూమెంట్ చేయాలి. చేసినప్పుడు అంతా మొత్తం పచ్చిగా అయిపోయింది. షూటింగ్కి ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా అలాగే కట్టుకొని లేకపోతే బ్యాండ్ వేసుకొని అలా మొత్తం డ్యాన్స్ చేసి ఒక్కరోజు షూటింగ్కి గ్యాప్ ఇవ్వలేదు. అంటే ఇక్కడి నుంచి మేడూరు లాడ్జీలో ఉండేవాళ్ళం రాజమండ్రి. ఆ మేడూరు లాడ్జీకి వెళ్ళిపోయి దానికి ఏదైనా మామూలుగా మందు పూసి అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఉదయం బ్యాండ్ వేసుకు వచ్చేసేది అన్నమాట. మరి ఎంత నటనంటే ఆసక్తితో చూడండి. అందుకే అఫ్కోర్స్ ఆవిడకి అంత మంచి పేరు వచ్చింది. అంత అంకిత భావంతో వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఎప్పటికీ మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఏం లేదు అసలు. నటన పని నా మూలంగా ఎవరికి కూడా ఒక రోజు కూడా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వీల్లేదు. అది మా గురువుగారి సినిమా, సొంత సినిమా మేఘ సందేశం, తారక ప్రభు ఫిల్మ్స్ మాట. అందువల్ల ఎవరు ఒకరోజు సెలవు పెట్టలేదు, ప్యాకప్ చెప్పలేదు. అలా షూటింగ్ రన్ అవుతూనే ఉంది మాట. ఆవిడకి ఆ దెబ్బ తగ్గిందో లేకపోతే పెరిగిందో ఏమిటో మాకు తెలీదు. షూటింగ్ మాత్రం ఒక క్షణం ఆగలేదు అన్నమాట. అంత గొప్ప అనుభవాలు. మీరు జయప్రద గారితో ఎన్ని సినిమాలకు వర్క్ చేశారు? నేను జయప్రద గారితో 3 సినిమాలు వర్క్ చేశానమ్మా.
సర్కస్ రాముడు సినిమా ఒకటి ఉంది ఎన్టీ రామారావు గారితో. దాని తర్వాత ఏమో మేఘ సందేశం ఒకటి చేశాను. తర్వాత ఏంటంటే సీతారాములు అని కృష్ణరాజు గారితో సినిమా, జయకృష్ణ తీశాడు, మేకప్ మ్యాన్ జయకృష్ణ తీశాడు, దానికి అసోసియేట్ చేశాను. ఆ సీతారాముల్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. సీతారాముల్లో కృష్ణరాజుకి జయప్రదకి టగ్ ఆఫ్ వార్ అన్నమాట. ఈవిడేమో యజమానురాలు, ఆయన కార్మికుడు. ఒకవేళ కార్మికుడికి యజమానురాలకి మధ్య ప్రేమ కలిగితే ఎలాగుంటుంది అనే ఆలోచన నుంచి వచ్చిందే సీతారాముల కథ. కార్మికుడిని ప్రేమిస్తుంది అన్నమాట, ఎందుకంటే ఆయనలో ఏదో నచ్చుతుంది, ప్రేమిస్తుంది. వాడు చెప్తాడు, మీ మధ్యతరగతి వాళ్ళు, మా నాన్న ఏదో ఎస్ఐ, నువ్వు అనవసరంగా నన్ను ప్రేమిస్తున్నావు, రేపు పొద్దున ఏమైనా వచ్చినట్టు చాలా బాధలు, ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఊడిపోద్ది, మంచం మీద కూర్చుందంటే మంచం ఊరిగిపోతుంది అన్నమాట. అంత మధ్యతరగతి వ్యక్తులు అన్నమాట. సరే, ఆవిడలో ఉన్న మనసు, ఆవిడలో ఉన్న కోరికలు డామినేట్ చేసి పెళ్లి చేసుకుంటుంది అన్నమాట. పెళ్లి చేసుకుంటే మామూలే కదా, ఎందుకంటే ఈయన కార్మికుడు, కార్మిక నాయకుడు, యజమానురాలు ఆవిడ, కార్మికులు న్యాయం చేయాలంటాడు. యజమానురాలేమో ఇంకా లాఠీ చార్జ్ అంటుంది, లాఠీ దెబ్బలు తింటారు, ఒకళ్ళొకళ్ళు అపార్థం చేసుకుంటారు. ఈ అపార్థాన్ని ఏమో అలుసుగా తీసుకొని ఇంకోటేమో జయప్రదని లొంగ తీసుకుందానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడే మాకు రామాయణంలో రావణుడి క్యారెక్టర్ అన్నమాట. అదొకటి ఇంప్లిమెంట్ చేసేసి తమాషాగా సినిమా వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే అందులో విశేషం ఏంటంటే జయప్రద నిజంగా నటితులుగా జీవించింది. కన్యాకుమారిలో షూటింగు నమ్మరు మీరు, కన్యాకుమారిలో రెండు ఇటు సూర్యోదయము సూర్యాస్తమయం రెండు కనిపిస్తాయి. అదే అక్కడ ఉన్నటువంటి విశేషం అన్నమాట. షూటింగ్కి వెళ్తే ఉదయం 5 గంటలకి 4 గంటలకి లొకేషన్ రమ్మంటే ఎవరైనా వస్తారా? కానీ 4 గంటలకు లొకేషన్ రమ్మంటే విత్ మేకప్, టైగర్ లాగా ఉండేవారు కదా, దాసరి పెద్ద పుల్లాగా ఉండేవారు కదా. ఫ్లో అంటే సెట్లో అంటే మన సముద్ర తీరాలు 4 గంటలు రమ్మంటే 4 గంటలకు వచ్చేది అంతే. దానికి వైఎస్ఆర్ స్వామి కెమెరామెన్ అన్నమాట. అలా వచ్చేసారన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, మీరు 3 గంటలు రమ్మంటే 3 గంటలకి, 4 గంటలు రమ్మంటే 4 గంటలు. ఆ షూటింగు కొంచెం ఫాస్ట్గా చేద్దాం అన్నటువంటి ఆలోచనతో జయకృష్ణ గారు ఉండేవారు అన్నమాట. గురువు గారు కూడా అలాగే పట్టుదలగా షూటింగ్ చేసేవారు. రాత్రులకు ఒకసారి కంటిన్యూ, ఉదయం 7 గంటలకి ప్రారంభించిన షూటింగ్ తెల్లారుదామని 7 గంటల వరకు షూటింగ్ కొనసాగేది. మళ్ళీ అప్పటికప్పుడే ఒక బ్రష్ చేసేసుకుని తయారైపోతే మళ్ళీ 9 o'clock షూటింగ్ అలా అన్నమాట. ఉదయం 7 నుంచి 7 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ బ్రష్ చేసుకొని ఆ కాస్ట్యూమ్స్ మార్చేసినట్టయితే మళ్ళీ 9 o'clock షూటింగ్. ఇంకొకటి ఏంటంటే, ఎవరికి తెలియని విషయం ఏంటంటే, సీతారాముల్లో జయప్రద 152 చీరలు మార్చింది. అంటే ఇన్ని చీరలు మారుస్తూ, ఇన్ని గెటప్పులు వేస్తూ, ఆ టైం మెయింటైన్ చేస్తూ, రాత్రి భావాలు ఆ షూటింగ్ చేసే ఆ టైం మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా నిద్రాహారాలు మాని చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే సీతారాములు. అంతా కష్టపడే, చాలా కష్టపడ్డారు ఆ సినిమాకి. ఎంత అందంగా కనిపిస్తారో సీతారాముల్లోనూ. ఇక విశేషం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ కలెక్షన్ లేవు. ఏమిటో భగవంతుడే కలెక్షన్ లేవనుకున్నాను. నేను దానికి అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాను అన్నమాట. ఫస్ట్ వీక్ ఆడు వెళ్ళి ఆంధ్ర వెళ్ళి చూసినట్టయితే మన కాకినాడలో చూస్తే ఏ సినిమా రారనమాట. అంటే అదేంటిది ఇలాగంటున్నారు అనుకున్నమాట. సరిగ్గా వారం అయినప్పటికాంచి పడ్డారండి సినిమాలో. అదేంటో సినిమా బాగుంటుంది కదా అంటే, ఏం బాగుంటుందా బొమ్మ అని చెప్పేసి వాళ్ళు మొహమ్మద్ అనేసారు అన్నమాట. ఏం చేశారో సినిమా బాగాలేదు అని చెప్పి వాళ్ళు అంటుండేవారు. తీరా 2వ వారం నుంచి చూసినట్టయితే ఇంకా అక్కడ దేనికి వచ్చింది, అది మన కాకినాడ వెంకటేశ్వర అనుకుంటా వచ్చింది మాట. 2 థియేటర్లకు వచ్చింది. తర్వాత జనం కిటకిటలాడిపోయి 225 రోజులు కాకినాడలో ఆడింది. 1 సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. కాకినాడలో 225 రోజులు. రాజమండ్రిలో కూడా, విజయవాడలో కూడా రజతోత్సవం జరిగింది. అంత అంటే ఫస్ట్ వీక్ అంతా కలెక్షన్స్ లేవు, కానీ 2వ వీక్ నుంచి అది చాలా సడన్ సర్ప్రైజ్ అన్నమాట. అంత పెద్ద భారీ కలెక్షన్స్ అవి. అది ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ సీతారాములు.